హలో నమస్కారం. నా ఏవిఎస్ఓ సతీష్ కుమార్ గారు నాకు వ్యక్తిగతంగా బాగా పరిచయము. ఎందుకంటే గతంలో నేను కూడా ధర్మకర్తల మండలి సభ్యులుగా పనిచేశాను. ఈ మధ్య వారు తిరుచానూరు ఏవిఎస్ఓగా కూడా వారు పనిచేశారు. ఆ సందర్భంలో చాలా సందర్భాల్లో వారితో నేను మాట్లాడడం జరిగింది. కానీ ఎంత దురదృష్టం అంటే ఈరోజు సతీష్ కుమార్ మన మధ్య లేరనే దాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. లేరు అనే దానికన్నా లేకుండా చేశారు, లేరు అనేదానికన్నా లేకుండా చేశారు అని ఒక భావనలో ఉన్నా నేను. ఎందుకంటే నేను వారిని మాట్లాడిన సందర్భాల్లో వారి వ్యక్తిగతంగా మంచి ఆఫీసరు. కానీ ఆ రోజు విజిలెన్స్ రిపోర్ట్లో మనం అందరూ గమనించాల్సింది ఏమిటంటే, ఈ రిపోర్ట్లో లాస్ట్ 2 లైన్లు చాలామంది చదవలేదు. ఈ ఒక్కసారి మీకు చదివి వినిపిస్తాను. ప్లీజ్. అండర్ ది ఎక్స్ట్రీమ్ ప్రెజర్ ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్ he affected compromise in the court of law in this case. It is not known why the police excreted pressure upon the AVSO. అంటే AVSO అంటే ఈయన సతీష్ కుమార్, ఆ రోజు ఉన్నటువంటి AVSO. However, it used to mention that Sri Satish Kumar AVSO is one of the good officers, having sound integrity, hard working, sincere and devoted officer towards TTD work. ఇది సతీష్ కుమార్ గురించి రిమార్క్ అన్న. ఎందుకంటే ఒక మంచి ఆఫీసరు ఆ రోజు పోలీస్ అధికారి నుంచి ఒత్తిడి వచ్చిన కారణంగా ఈ కేసులో కాంప్రమైజ్ అయ్యాడని చెప్పి ఒక విజిలెన్స్ రిపోర్ట్ ఇది. నిజంగానే సతీష్ చాలా మంచి వ్యక్తి. కానీ సతీష్ కుమార్ ఈరోజు వచ్చి మాట్లాడుంటే కొంతమంది జీవిత ఖైదో లేకపోతే ఏ ఖైదో ఖచ్చితంగా పడే అవకాశం ఉండేది. ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి దగ్గర పరకామన్లో ఈ పంచుకున్న వీళ్ళు నిందితులు ఖచ్చితంగా ఈరోజు సతీష్ కుమార్కి జరిగినటువంటి సంఘటనలో పాత్రధారులు అయింటారు అని చెప్పి నాకు గట్టి నమ్మకం, అనుమానాలు కూడా ఉన్నాయన్న. ఎందుకంటే సతీష్ కుమార్ నోరు విప్పితే ఖచ్చితంగా చాలామంది తొందరలోనే జైలుకి పోతారు. డిసెంబర్ 2వ తేదీ లోపల సీల్డ్ కవర్లో CBCID ఎంక్వైరీ రిపోర్టు హైకోర్టుకి ఇస్తుంది. దాని తర్వాత హైకోర్టు సీరియస్గా దీని మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఆ నిందితులకు అన్నీ తెలుసు, ఏమి జరగబోతుందో ప్రెడిక్ట్ చేసి ఇద్దరిలో ఒకరిని పంపించేశారు. ఇంకొకరు సతీష్ కుమార్ ఒకరు, రవికుమార్ ఒకరు. ఈ జరిగినటువంటి సంఘటనలో మిగతా నిందితులన్నా వీళ్ళు దాంట్లో ప్రత్యక్ష సాక్షులు. ఒకవేళ రవికుమార్ నిందితుడు అయినప్పటికీ రవికుమార్ కానీ సతీష్ కుమార్ కానీ భగవంతుడి మీద నమ్మకం, విశ్వాసంతో ఎక్కడ బయట పెట్టేస్తారో, ఈ పంపకాలు వాటాదారులు వాళ్ళు ఇంటర్నల్గా కొట్టుకునేది అవన్నీ సపరేట్. కానీ వీరిద్దరు కానీ వాంగ్మూలంగా ఇస్తే పోలీసులకి CBCIDకి ఖచ్చితంగా మొత్తం కదులుతుంది. TTDలో ఉన్నట్టు కొందరు ఉన్నతాధికారుల దగ్గర నుంచి తాడేపల్లి ప్యాలెస్లో ఉంటే కొందరు ఉన్నతాధికారుల వరకు, కొందరు వైసీపీ రాజకీయ పెద్ద నాయకుల వరకు అందరి పేర్లు బయట వస్తాయని భయంతోనే ఈరోజు సతీష్ కుమార్ని ఈ కేసు నుంచి వాంగ్మూలం ఇవ్వకుండా వారిని ఇలా రైలు పట్టాల పక్కన పడేశారని చెప్పి నాకు చాలామంది ఫోన్ చేయడం జరిగింది. మన డిబేట్ జరగక 10 నిమిషాల ముందు కూడా నాకు ఒక ఫోన్ వచ్చిందన్న. సతీష్ కుమారు ఇంట్లో కూడా చెప్పొచ్చాడు బయలుదేరేటప్పుడు. కానీ ఎందుకు జరిగిందో దీని మీద దయచేసి మీరు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్ళండి. ఆ కుటుంబం చిన్న ఆడబిడ్డలు ఉన్నారు, వాళ్ళకి మీరు దయచేసి ఈ విషయాన్ని వదలొద్దండి అని చెప్పి ఇప్పుడే ఫోన్ కూడా రావడం జరిగింది నాకు. అంటే ప్రజలు కూడా బాధపడుతున్నారు. ఏంది దౌర్భాగ్యం ఆంధ్రప్రదేశ్లో ఈ హత్య రాజకీయాలు ఏందన్నా? మీరు వివేకానంద హత్య కేసులో కానీ, పరిటాల రవి హత్య కేసులో కానీ మీరు కానీ గమనించినట్టయితే సాక్ష్యాలు ఎవరు మిగలట్లేదు. నేను మీకు గుర్తుందే లేదు, గతంలో చెప్పాను నేను రేపు ఉంటానో లేనో అని చెప్పి కూడా నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ కేసులో హై ప్రొఫైల్ కేసు ఇది. దాదాపు పేర్లు కానీ బయట వచ్చి, ఎందుకంటే సాక్ష్యాధారాలు పూర్తిగా ఉన్నాయి, ఆధారాలు ఉన్నంత మాత్రాన చెప్పాలన్న. అక్కడ తప్పు చేసినటువంటి వ్యక్తి చెప్తే తప్ప మనం FIR కట్టే అవకాశం లేదు. వారు చెప్తే గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి కొందరు పాలకులు, గత ప్రభుత్వంలో వైసీపీలో పనిచేసే కొందరు పాలకులు జైలుకి వెళ్తారు. తద్వారా పూర్తిగా ఇప్పటికే 11 స్థానాలకు పరిమితమైనట్టు వైసీపీ రాబో రోజుల్లో ప్రజలు ముఖాన్ని ఉంచుతారు. ఎందుకంటే పరకామని అనేది కోట్లాది మంది శ్రీవారు భక్తుల మనోభావాలతో ముడిపడినట్టు అంశం. మిగతా ఆర్థిక లావాదేవీలు లిక్కర్ కానీ అవన్నీ ఆర్థిక నేరాలు. ఇది పూర్తిగా భక్తుల మనోభావాలతో కూడిన అంశం. ఈ విషయంలో దేవుణ్ణి కూడా వదలలేదు వీళ్ళు, సాక్ష్యాధారాలతో పాటు బయటపడతాయని చెప్పి ఒక భయంతో ఇలాంటి కార్యక్రమాలకు దిగజారుతున్నారు. ఇంకా ఎంతమంది హత్యలు చూడాలన్నా మనం
ఈ పరకామణి కేసులో ఇంకెంతమంది హత్యలు చూడాలి చెప్పండి. కాబట్టి ప్రభుత్వాన్ని నేను ఏబిఎన్ ద్వారా కోరుకుంటున్నాను, డిమాండ్ చేస్తున్నాను. ఈ కేసులో మిగిలినట్టు మిగతా విట్నెస్లకి ఖచ్చితంగా భద్రత కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఇలాంటి రాక్షసుల దగ్గర నుంచి, ఐఎమ్ సారీ టు సే, ఇలాంటి రాక్షసుల దగ్గర నుంచి